సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, నేను మీ అందరికీ ముందే ఒక రూమర్ గురించి ఎప్పుడో అప్డేట్ ఇచ్చేసినాను. అంటే మన పాల్ హేమన్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సైడ్ వచ్చినప్పుడే, అంటే పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్ గురించి రీసెంట్గా రసల్ పలిజాలో అక్కడ రింగ్ సైడ్ వచ్చి అనౌన్స్ చేసినారు కదా. దాని తర్వాత నేను మీ అందరికీ ఒక వీడియో క్లియర్గా చెప్పేసినాను. అండ్ అది ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ సెట్ చేయనీకే ఇదంతా స్టోరీ స్టార్ట్ చేసినారు, ఇదంతా మనకి చూపిస్తున్నారు అని చాలా క్లియర్లీ చెప్పినాను. అండ్ బాస్, గెస్ వాట్, ఇప్పుడు ఫైనలీ రూమర్స్ ఇంకా స్ట్రాంగ్గా వస్తున్నాయి. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మన నెక్స్ట్ రసల్మేనియా ఉంటాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ రసల్మేనియా ఉంటాయి కదా, రసల్మేనియా 42. సో ఈ రసల్మేనియా 42లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ బుక్ చేసామని ప్లానింగ్ చేస్తున్నారంట. బ్యాక్ స్టేజ్ నుంచి చాలా గట్టిగా టాక్ వినపడుతుందని ఈ టైప్లో మనకి రూమర్స్ వస్తున్నాయి బాస్. ఎందుకంటే ఇప్పుడు పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్ మరొకసారి కలిసిపోయినట్టు మనకి కనిపిస్తున్నారు. కానీ పాల్ హేమన్ అక్కడ రోమన్ రేన్స్కి చేయించినప్పుడు బ్రాక్ లెస్నర్కి చేయలేడా? అంటే ఫస్ట్ బ్రాక్కి చేయించి రోమన్ రేన్స్ సైడ్ వచ్చిండు. అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ చేయించి ఇప్పుడు అంటే మన పాల్ హేమన్ బ్రాక్ సైడ్ వెళ్ళిపోయాడు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్రాక్ చేయడం పెద్ద మాట ఏం కాదు. అండ్ ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ నిజంగానే ఇప్పుడు ఈ మ్యాచ్ బుక్ చేద్దామని మొత్తంకి ఫిక్స్ అయిపోతే మాత్రం ఇన్ ఫ్యూచర్లో మనకి బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ 101% రసల్మేనియాలో చూడడానికి దొరుకుతుంది. ఇప్పుడు ఇదంతా జరగాలంటే దానికంటే ముందు, అంటే ఇప్పుడు ఇదంతా జరిగే ముందు ఇలా మధ్యలో ఏదైనా తమాషాలు మనకి చూపించాలి. అండ్ ఆ తమాషాలు మన వార్ గేమ్స్ సైడ్ వెళ్తుంది. ఎస్, అంటే వార్ గేమ్స్లో బ్రాక్ లెస్నర్ మన విజన్ ఫ్యాక్షన్ సైడ్ నుంచి ఫైట్ చేస్తారు అని మనకి ఇంతకుముందు రూమర్ వచ్చింది. అండ్ ఇప్పుడు రూమర్ వస్తుంది బ్రాక్ లెస్నర్ సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ అంటే మొత్తంకే వెళ్ళాడనమాట. బ్రాక్ ఒక ఫ్యాక్షన్ మెంబర్ కావడం అంటే చాలా కష్టం. ఎందుకంటే బ్రాక్ లెస్నర్కి ఎవరు కంట్రోల్ చేయలేరు బాస్, అది అందరికి తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. సో అందుకనే బాస్ మన అంటే కనిపిస్తారు విజన్ ఫ్యాక్షన్లు, కానీ మొత్తంకి అంటే ఇక సెత్ రాలిన్స్ ఇంకా ఉండేది ఆ టైప్ కాదు. జస్ట్ పాల్ హేమన్ ఉన్నాడనే మన బ్రాక్ లెస్నర్ అక్కడ అప్పుడప్పుడు కనిపిస్తాడు. ఎందుకంటే వార్ గేమ్స్లో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫైట్ చేస్తాడని ఈ టైప్లో ఒక టాక్. అండ్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో బ్రాక్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ బుక్ చేయాలంటే ఇక కంపల్సరీ ఆ విజన్ ఫ్యాక్షన్తో ఏదో ఒకటి ఇన్వాల్వ్మెంట్ చూపించాలి కదా బ్రాక్ లెస్నర్ది. సో అందుకని నేను ఫ్యూచర్ ఈ టైప్లో కావచ్చు అని చెప్తున్నారు. అండ్ అంతేకాదు, కావాలంటే మీరు మన పాల్ హేమన్ది ఈ ట్వీట్ చూడండి. ఇక్కడ మీకు ఎవరెవరు కనిపిస్తున్నారు ఈ ట్వీట్లో చాలా క్లియర్లీ మీరు చూడొచ్చు. పైన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కనిపిస్తున్నారు మనకి చాలా క్లియర్లీ. అంటే ఇక్కడ మీకు ఈ ఫోటోలో మీకు మన సెత్ రాలిన్స్వి కనిపిస్తుండు, బెక్కీ లించ్వి కనిపిస్తుంది, వరల్డ్ టైటిల్ ఉంది, అంటే మన బ్రాన్సన్ రీడ్ బ్రాన్ బ్రేకర్ విన్నాడు, విజన్ అని ఉంది. అండ్ ఇంకోటిది ఇంకో హింట్ బి కావచ్చు, అంటే బ్రాక్ సెంటర్లో ఉన్నాడు, సో బ్రాక్ లెస్నర్ ఉన్నాడు. ఓకే, పాల్ హేమన్ హింట్ ఇచ్చేసిండు మన విజన్ ఫ్యాక్షన్లో బ్రాక్ లెస్నర్ ఉన్నాడని. కానీ ఇక్కడ ఈ చిన్న చిన్న టీవీ బాక్సెస్ ఉన్నాయి కదా, మేబీ ఒక దాంట్లో టైటిల్ ఉంది, ఇంకో దాంట్లో ద విజన్ రాసిందిగా. మేబీ నాకు అట్లా అనిపిస్తుంది, అంటే ఇది ఒక టీజ్ అనుకుంటా, ఇలా ఫ్యాక్షన్ ఇంకా మెంబర్స్ యాడ్ అవుతారని కావచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ క్లియర్లీ టీవీ బాక్సెస్ ఇంకా 2 ఎక్స్ట్రా కనిపిస్తున్నాయి. టైటిల్ ఉంది కరెక్టే, బట్ అక్కడ కానీ ఏమైనా కావచ్చు అని నేను ముందే మీ అందరికీ హింట్ ఇస్తున్నాను. ఎందుకంటే పాల్ హేమన్ ఎంత పెద్ద మాస్టర్ మైండ్ అది మీకు తెలుసు, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు బాస్. అండ్ అంతేకాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి గుర్తొచ్చింది చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రీసెంట్లీ మనకి సేబల్తో కనిపించినారు, అంటే మన బ్రాక్ లెస్నర్ వైఫ్తో కనిపించినారు రీసెంట్లీ జాగల. సో ఇప్పుడు ఈ లోకం ఏమనుకున్నా సరే బ్రాక్ లెస్నర్ గురించి, బ్రాక్ వైఫ్ బ్రాక్ తోటే ఉంది బాస్. అంటే ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఇవన్నీ పడిన తర్వాత లైఫ్ పార్ట్నర్కే ఫస్ట్ ఎన్నో అంటే ఉంటుంది, అంటే ఇలాంటి కేసు పడ్డది అని ఒకవేళ నమ్మకం లేకపోతే ఫస్ట్ వదిలేసి వెళ్ళిపోయేది ఇంకెవరు కాదు, లైఫ్ పార్ట్నర్ వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు మన బ్రాక్ లెస్నర్తో పాటు బ్రాక్ వైఫ్ కనిపిస్తుంది. సో ఇలా హ్యాపీ ఉన్నారు బాస్. ఓపెన్లీ చెప్పాలంటే ఎవరు ఏమనుకున్నా సరే, ఈ లోకం ఏమనుకున్నా సరే, ఆ కేసు గురించి ఎవరేం మాట్లాడుకున్నా సరే, వీళ్ళైతే హ్యాపీ ఉన్నారు. వీళ్ళకి అంత ఏం ఫరక్ పడలేదు. ఎందుకంటే
బ్రాక్ లెస్నర్ వైఫ్కి అంటే సేబల్ కంటే మన బ్రాక్ పైన నమ్మకం ఆ టైప్ ఉందనేమాట. ఈ ఫోటో చూస్తేనే మీరు ఇక అర్థం చేసుకోవచ్చు. అండ్ బాస్ అంతేకాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమేమి రూమర్స్ వచ్చినాయో అది చెప్పేసినాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఒక రీమ్యాచ్ కోసం వెయిట్ చేసినారు బ్రాక్ లెస్నర్ వర్సెస్ మన జాన్ సీనా. బట్ ఇప్పుడు ఈ రీమ్యాచ్ జరగదు. నేను ముందే చెప్పినాను ఇలా మధ్యలో అంటే ఫస్ట్ చెప్పినా నేనే మేబీ రీమ్యాచ్ కావచ్చని, కానీ తర్వాత ఇంకో అప్డేట్ వీడియో క్లియర్ చెప్పినాను వీళ్ళు ఇలా మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడే లాస్ట్ మ్యాచ్ అని చెప్పినారు. సో మేబీ ఏం చెప్పలేమని చెప్పినాను. అండ్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే మన సోషల్ మీడియాలో జాన్ సీనా ఏజే స్టైల్స్ ఒక టైప్లో ఛాలెంజ్ చేసిండు. అండ్ ఆ ఛాలెంజ్కి ఏజే స్టైల్స్ యాక్సెప్ట్ బి చేసిండు. సో దీని అర్థం ఏంటంటే బాస్ మనకి క్రౌన్ జ్యూల్లో జాన్ సీనా వర్సెస్ ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. ఎస్ ఇప్పుడు ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. సో ఇప్పుడు క్రౌన్ జ్యూల్లో ఈ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది. అండ్ ఒక్కటి అర్థం అంటే చూడండి ఓపెన్లీ చెప్తున్నాను, స్టోరీ లైన్ ప్రకారమే చెప్తున్నాను, మనం యాజ్ ఎ రెస్లింగ్ ఫ్యాన్ చెప్తున్నాను బాస్, ఓపెన్లీ చెప్తున్నాను. మనము ఇన్ని సంవత్సరాల నుంచి డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నాము. అండ్ ఏదైనా మ్యాచ్ జరుగుతుందంటే దాని వెనకాల ఒక స్టోరీ, దాని బిల్డప్, దానిది ఒక ఫ్యూడ్ ఒక నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. బట్ ఇప్పుడు రీసెంట్ టైంలోనే మ్యాచెస్ ఒకటేసారి అంటే అవుట్ ఆఫ్ నోవేర్ మ్యాచెస్ బుక్ అవుతున్నాయి. ఎస్ నాకు తెలుసు, నేనే మీకు ఒకప్పుడు చెప్పినాను ఏజే స్టైల్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ పైన రూమర్స్ ఉన్నాయని. ఎస్ ఇది కరెక్టే. బట్ వీళ్ళు కావాలంటే జాన్ సీనా ఒక డేట్ ఎక్స్ట్రా బుక్ చేసి రింగ్లో పిలిచి అంటే మన జాన్ సీనా డైరెక్ట్ ఛాలెంజ్ చేయొచ్చు కదా. సరే ఇప్పుడు జాన్ సీనా ఛాలెంజ్ చేయకపోయినా ఏజే స్టైల్స్ అయితే ఉన్నాడు కదా. ఏజే స్టైల్స్ రింగ్లో అంటే మన ఏజే స్టైల్స్ రింగ్లో వచ్చి ఛాలెంజ్ చేసిన పని అయిపోతుండే. ఇక్కడ స్టోరీ లైన్ చూస్తే ఏమో ఏజే స్టైల్స్ డామినిక్ ఎంకలా పడ్డాడు. అండ్ ఒకటిసారి ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఈ మ్యాచ్ బుక్ అయిపోయింది. సో ఎక్కడి నుంచి నాకు కొంచెం సెన్స్ కనిపిస్తుందా? సరే ఫ్యాన్స్ చూడాలనుకుంటున్నారు, ఓకే, మ్యాచ్తో ప్రాబ్లం లేదు. జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ ఎలాంటి ప్రాబ్లం లేదు, ఓకే, చాలా మంచి మ్యాచ్. కానీ బుక్ చేస్తున్నారంటే ఒక స్టోరీ ఏదో ఒకటి చూపించండి. సోషల్ మీడియాలో అంటే ప్రతి ఒక్కరు అంతా యాక్టివ్ ఉంటారు బాస్. ఇప్పుడు మీరు మన ఛానల్ చూస్తున్నారు అండ్ మీలాగా చాలామంది ఇప్పుడు హిందీ ఛానల్ అయినా సరే, తెలుగు, తమిళ్ అంటే ఏ ఛానల్ అయినా సరే ఎవరెవరు ఇలాంటి రెస్లింగ్ అప్డేట్స్ ఛానల్ వీడియోస్ చూస్తారో అండ్ ఎవరెవరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారో అలాగే తెలుసు ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయిందని. మిగతా వాళ్ళకి నార్మల్ ఫ్యాన్స్కి ఎవరెవరు అంత యాక్టివ్ ఉండరు. ఇప్పుడు వాళ్ళందరూ తెలవాలంటే అంటే చూపించాలి కదా టీవీలో, అంటే వచ్చినప్పుడు రా అయినా సరే, స్మాక్ డౌన్ అయినా సరే. సో ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు మా అంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ నెక్స్ట్ రాలో ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయిందని కొంచెం పోస్టర్ కూడా చూపిస్తారు అంతే తప్ప ఇంకా స్టోరీ ఏం చూపిస్తారా చూడాలి. ఇప్పుడు ఒకవేళ స్టోరీ చూపించినా ఇక ఏజే స్టైల్స్ రింగ్లో వచ్చి ఏమైనా మాట్లాడతాడు అనుకుంటే అదే చూడాలి. సో చూద్దాం ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇంకొకటి మీరు ట్రిపుల్ హెచ్ బుకింగ్ చూడండి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అందరూ తెలుసు జాన్ సీనా డేట్స్ ఎక్కువ లేవు, డైరెక్ట్గా మన జాన్ సీనా క్రౌన్ జ్యూలోనే వస్తాడని. అది మనకంట ముందు అలాగే తెలుసు, అది మనకంట ముందు అలాగే తెలుసు. ఆ డేట్స్ గురించి ఎక్కువ క్లారిటీ అలాగే ఉంది. అండ్ హైలైట్ ఏంటంటే ట్రిపుల్ హెచ్ బుకింగ్ చూడండి. ట్రిపుల్ హెచ్ ఏం చేసిండు ఇక్కడ రసల్ పలూజాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో మొత్తం చెత్త మ్యాచ్ బుక్ చేయించిండు. చూడండి బ్రాక్ గెలిచిండు, దాంట్లో ప్రాబ్లం లేదు, మ్యాచ్ ఫినిషింగ్తో ప్రాబ్లం. 6-7 ఎఫ్ఐలు అంటే అసలు జాన్ సీనాది అసలు ఏం లేనట్టే వాల్యూ అక్కడ చూపించిండు ఆ మ్యాచ్లో. కనీసం మ్యాచ్ కొంచెం పెద్ద బుక్ చేసి అయినా చూపిస్తే బాగుంటుండే. ఇప్పుడు డేట్స్ గురించి వాళ్ళకి ఇంకెక్కువ ఐడియా ఉంటుంది, మనకంటే ముందు వాళ్ళకి తెలుసు. డాడీ ఇప్పుడు క్రౌన్ జ్యూల్లో వస్తుండు జాన్ సీనా, కానీ దానికంటే ముందు ఇప్పుడు అంటే బ్రాక్తో ఇలాంటి మ్యాచ్ అండ్ ఇప్పుడు ఏజే స్టైల్స్తో సోషల్ మీడియాలోనే మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. సో చూసినారా ఈ టైప్లో ఉంది మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ బుకింగ్. అండ్ అందుకని నేను నిన్న నో మర్సీ టాక్ ఎపిసోడ్ చేసినాను ద గేమ్ ట్రిపుల్ హెచ్ పైన. నో మర్సీ టాక్ షో కావాలి 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 అంటారు, కానీ ఇప్పుడు ఆ షో అంటే ఇప్పుడు ఆ 3rd ఎపిసోడ్ చూస్తే వ్యూస్ ఏమో తక్కువ, లైక్స్ ఏమో తక్కువ. సో ఇప్పుడు ఏం చేయాలేమో నాకు అర్థం కాదు. మీరేమో నో మర్సీ టాక్ షో కావాలంటారు, నేను మీకోసం నో మర్సీ టాక్ షో తీసుకొస్తాను, కానీ మీరు ఇచ్చే రెస్పాన్స్ మాత్రం దాని మీద మొత్తం బేకార్ ఉంటుంది. కొంతమంది చూస్తారు, కొంతమంది లైక్ చేస్తారు, ఓకే వాళ్ళకి థ్యాంక్స్. బట్ మీరే ఆలోచించండి, మరీ మనకి యావరేజ్ ఎన్ని వ్యూస్ వస్తాయో దానికంటే తక్కువ వస్తే ఎట్లుంటుంది. అలాంటి వీడియోస్ చేయడానికి ఎక్కువ కష్టపడాలి. నార్మల్గా ఇప్పుడు ఇలాంటి వీడియోస్కి 3-4 గంటలు పడుతుంది, కానీ అలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అలాంటి వీడియోస్ వచ్చినప్పుడు నో మర్సీ టాక్ షో వచ్చినప్పుడు దానిపైన ఎక్కువ లైక్స్ ఉండాలి డార్లింగ్.
ఇంకెక్కువ అంటే ఎక్కువ ఉండాలి. ఒకవేళ మీకు డబ్ల్యూడబ్ల్యూ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మీరు దానిపైన ఎక్కువ ప్రేమ చూపించాలి. బట్ మీరు మాత్రం లైట్ తీసుకుంటారు. మీకు అసలు ఏం ఫరక్ పడనట్టు మీరు లైట్ తీసుకుంటారు, చాలా లైట్ తీసుకుంటారు మీరు. అండ్ అంతేకాదు, అందుకని నేను నిన్న నో మర్సీ టాక్ షోలో ద గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి మొత్తం రివీల్ చేయలేదు. మీరేమనుకుంటున్నా మొత్తం రివీల్డ్ అయిపోయింది అనుకుంటున్నారా? నో మర్సీ టాక్ షోలో నేను మీకు చెప్పింది జస్ట్ 30%, 20-30% చెప్పినాను ద గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి. ఇంకా అసలైన కథ, ఇంకా అసలైన స్టోరీ ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. బట్ నేను చూసినాను, మీకు ఒక 20-30% చెప్పి చూద్దాం మీరు ఏ టైప్లో ప్రేమ చూపిస్తారు. ఇంకా నయం, నేను నిన్నటి వీడియోలో ఇంకా మొత్తం చెప్పలేదు. ఎందుకంటే మొత్తం చెప్పినా సరే దానికి ఇచ్చే వ్యూస్ అంతే ఉంటుండే కదా. సరే, ఇప్పుడు మన గేమ్ ట్రిపుల్ హెచ్ బుకింగ్ పైన అయితే వీడియో చేసినాను. అండ్ ఇప్పుడు చూస్తున్నారు ఏం జరుగుతుందో. ఇప్పుడు దీనిపై మీ రియాక్షన్ మీ కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన మెంబర్షిప్ జాయిన్ బటన్ తీసుకోండి, మెంబర్షిప్ తీసుకోండి. ఓన్లీ 59 రూపీస్ ఉందంటే దానికి కొంతమంది లేదన్నా ఫ్రీలోనే చెయ్యి నో మర్సీ టాక్ అంటే జస్ట్ 59 రూపీస్కి ఇలాంటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు బాస్. నేను నిన్న చెప్పినందుకు ఒక 10 మెంబర్స్ ఏమో తీసుకున్నారు మెంబర్షిప్, అంతే. దాని తప్ప ఇంకొవరు తీసుకోలేదు. నేనేం ఫోర్స్ చేయడం లేదు. కానీ మీరేగా చెప్తారు మన రసూల్ తెలుగు ఫ్యామిలీ, మన ఛానల్ అది ఇది అంటారు. అలాంటి జస్ట్ 59 రూపీస్ ఇచ్చి సపోర్ట్ చేయడం లేదంటే ఇక ఏం చెప్పాలి? ఇంత ఓపెన్లీ చెప్పినా కదా, మన ఛానల్ ఎప్పటికీ ఉండాలంటే ఒక సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే యూట్యూబ్ ఇన్కమే లేదు. నేను ఇప్పుడు ఇదంతా వదిలేసి నేను నా బిజినెస్ చూసుకోవచ్చు. ఇప్పుడు నా బిజినెస్ ఉంది కాబట్టి నడుస్తుంది ఓపెన్లీ చెప్పాలంటే. లేదంటే నా ప్లేస్లో ఇంకో వేరేడు ఉంటే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోతుండే. ఛానల్కి ఓపెన్లీ చెప్తున్నాను. ఇవి వచ్చే వ్యూస్లకి, ఇవి వచ్చే లైక్స్లకి, ఇన్ని సంవత్సరాల వరకు ఒక మనిషి కంటిన్యూగా పనిచేస్తున్నా అంటే మీరు దాన్ని ఎక్నాలెడ్జ్ చేయాలి బాస్. బట్ అయినా సరే ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత కొంతమంది అయినా వచ్చి ఇక బ్యాడ్ కామెంట్ చేస్తారు, నాకు తెలుసు. వెల్కమ్ డార్లింగ్. సో ఇంకోటి హైలైట్ ఏంటంటే, మన జాన్ సీనా గురించి మాట్లాడినాం కదా. సో జాన్ సీనా వర్సెస్ డామినిక్ మ్యాచ్ ప్లాన్స్ ఉందంట. అంటే ఫ్యూచర్లో మన జాన్ సీనా వర్సెస్ డామినిక్ మ్యాచ్ జరుగుతుంది ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. ఎందుకంటే జాన్ సీనా కెరియర్లో ఎప్పుడు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలవలేదు. సో అందుకనే ఈ మ్యాచ్ ఫ్యూచర్లో జరగచ్చు అని ఈ టైప్లో రూమర్ అయితే ఉంది బాస్. ఓకే. అండ్ హైలైట్ ఏంటంటే, ఈరోజు ఏఈడబ్ల్యూలో ఎడ్జ్ ఒక అనౌన్స్మెంట్ చేసిండు బ్యాక్ స్టేజ్, క్రిస్టియన్తో మాట్లాడిండు. అండ్ అంటే చూడండి, ఇప్పుడు ఈరోజు చెప్పినందుకు మీరు నేను ఏదో ఏఈడబ్ల్యూ చూస్తానని అనుకుంటారు. లేదు, నేను ఏఈడబ్ల్యూ అస్సలు చూడను. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఎడ్జ్ వచ్చి మన జాన్ సీనాతో ఫైట్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో దానివల్ల ఈ అప్డేట్ మన వరకు వచ్చింది, మనం వెళ్ళలేదు. అంటే ఏఈడబ్ల్యూ చూడడానికి, ఇది గుర్తుపెట్టుకోండి. సో మన ఎడ్జ్ అక్కడ ఏమని చెప్పిండంటే, నేను ఇక్కడ వచ్చిన పని అయిపోయింది, ఇక్కడ చేయాల్సిన ఏం లేదు, నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఇంతకుముందు ఉన్నాను అండ్ ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అని చెప్పిండు. ఇప్పుడు కొంచెం టైం కోసం వెళ్ళిపోతా అని చెప్పిండు. ఇప్పుడు మేబీ మొత్తమే కావచ్చు అని చెప్పిండు. అండ్ ఎడ్జ్ కాంట్రాక్ట్ ఏఈడబ్ల్యూతో అక్టోబర్ మంత్లో ఎండ్ అయిపోతాయని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో డిసెంబర్లో ఉంది కదా మన జాన్ సీనాది రిటైర్మెంట్ మ్యాచ్, December 13th రోజు. సో మేబీ అప్పటి వరకు మన ఎడ్జ్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి జాన్ సీనాతో రిటైర్మెంట్ మ్యాచ్లో ఫైట్ చేయొచ్చు అంట. కానీ ఓపెన్ చెప్పేస్తున్నాను, స్టిల్ ఇది ఒక రూమరే, దీన్ని మనము 100% నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఏమైనా కావచ్చు. బట్ ఎస్, ఛాన్సెస్ ఉన్నాయంటే ఎస్, కొంచెం అయితే ఉన్నాయి, కొన్ని ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఒక 50% అనుకోవచ్చు. ఎస్, ఎడ్జ్ వచ్చి ఫైట్ చేయొచ్చు జాన్ సీనాతో అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, ఒకవేళ ఇది నిజమైతే మంచిదే. లేదంటే గుంథర్ ఫైట్ చేస్తాడంట, లేదంటే డ్రూ మ్యాకింటైర్ ఫైట్ చేస్తాడంట లాస్ట్ మ్యాచ్లో జాన్ సీనాతో. సో చూడాలి. ఇప్పుడు మీరు చెప్పండి, గుంథర్ ఫైట్ చేస్తే మంచిదా, లేదా డ్రూ మ్యాకింటైర్ ఫైట్ చేస్తే మంచిదా, లేదా ఎడ్జే ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా జాన్ సీనాతో? మన జాన్ సీనాది లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్లో. సో మీరు కామెంట్లో చెప్పచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ఓటీసీ, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్, నేను మీ అందరికీ ముందే చెప్పినాను. అండ్ అది ఏంటంటే, మన సెప్టెంబర్ 1st వీక్ నుంచి సెప్టెంబర్ 26th వరకు మన రోమన్ రేన్స్ షూటింగ్ ఉంటాయని. అండ్ నేను చెప్పిన డేట్ ప్రకారమే ఇప్పుడు రేపు మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం రేపుగా మన రోమన్ రేన్స్ది షెడ్యూల్ అంటే షూటింగ్ ఉంది కదా, అదంతా కంప్లీట్ అయిపోతుందంట రేపే. సో ఇప్పుడు రేపు కంప్లీట్ అయిపోతుంది రోమన్ రేన్స్ షూటింగ్ ఆస్ట్రేలియాలో. సో దాని తర్వాత ఇక రోమన్ రేన్స్ రావచ్చు. షూటింగ్ కంప్లీట్ అంటే షూటింగ్ది అంటే రోమన్ రేన్స్ క్యారెక్టర్ది వర్క్ ఉంది కదా, అదంతా మొత్తం ఖతం అయిపోతుంది రేపు. సో ఇక దాని తర్వాత రోమన్ రేన్స్ ఎప్పుడైనా రావచ్చు, ఎందుకంటే క్రాన్ జూల్కి కొంచెం టైం ఉంది కదా. సో అందుకనే
రోమన్ రేన్స్ క్రౌన్ జ్యువెల్ కంట ముందువి రావచ్చు. ఎందుకంటే ఇక అఫీషియల్లీ రోమన్ రేన్స్ అయితే క్రౌన్ జ్యువెల్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ రసల్ పలుజా మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇలా బిగ్గెస్ట్ బెయి ఫేస్ కొడి రోడ్స్కి వీళ్ళు మెయిన్ ఈవెంట్లో పెట్టినారు. అండ్ అక్కడ అంటే చాలామంది నచ్చలేదు. వీళ్ళే సపోర్ట్ చేస్తారు, వీళ్ళే అక్కడ చీర్ చేస్తారు, వీళ్ళే అంతా చేస్తారు, బిగ్గెస్ట్ బెయి ఫేస్ అంటారు. అండ్ ఆ బిగ్గెస్ట్ బెయి ఫేస్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినప్పుడు ఆ రసల్ పలుజా మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అండ్ ఇలాంటప్పుడు వీళ్ళకి ఒక పేరు గుర్తొస్తుంది. అండ్ ఆ పేరు ఇంకేదో కాదు, ది హెడ్ ఆఫ్ ద టేబుల్, ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. సో అందుకనే మీరు ఒకటి గమనిస్తే మీకు అర్థమవుతుంది, అసలు క్రౌన్ జ్యువెల్ కోసం రోమన్ రేన్స్ అడ్వర్టైజే లేకుండే. కానీ రసల్ పలుజా తర్వాత రసల్ పలుజా అట్టర్ ఫ్లాప్ కాగానే వీళ్ళకి రోమన్ రేన్స్ గుర్తొచ్చిండు బాస్. అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్కి వీళ్ళు అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేసినారు. సో అందుకనే రోమన్ రేన్స్ క్రౌన్ జ్యువెల్ అయితే ఎట్లయినా వస్తుండో. సో మేబీ క్రౌన్ జ్యువెల్ రిటర్న్ కావచ్చు, లేదా దానికంటే ముందే వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ షూటింగ్ మధ్యలో ఉండే కదా, కానీ ఈ షూటింగ్ పని అంటే షూటింగ్ వర్క్ రేపు కంప్లీట్ అయిపోతుంది రోమన్ రేన్స్ది. సో కానీ రోమన్ రేన్స్ రిటర్న్ ఇక ఎప్పుడైనా కావచ్చు, క్రౌన్ జ్యువెల్ కంటే ముందు కావచ్చు, లేదా క్రౌన్ జ్యువెల్ కోసం అయితే అఫీషియల్ అడ్వర్టైజ్ ఉన్నాడు. సో క్రౌన్ జ్యువెల్ అయితే కనిపిస్తాడు రోమన్ రేన్స్. లేదా వీళ్ళు అడ్వర్టైజ్ చేసి బిస్కెట్ చేస్తారైంది, మేబీ బిస్కెట్ చేయరనుకుంటా. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. ఇప్పుడు రోమన్ రేన్స్ షూటింగ్ ఆస్ట్రేలియాలో ఉంది, అండ్ క్రౌన్ జ్యువెల్ ఆస్ట్రేలియాలోనే ఉంది. సో మేబీ అందుకే రోమన్ రేన్స్ అక్కడే ఉన్నాడు. సో రోమన్ రేన్స్కి మేబీ రిటర్న్ రావాల్సిన అవసరం లేదు, వీళ్ళు అక్కడ వెళ్తారు ఇప్పుడు మా అంటే ఇంకొక 10 daysలో. సో ఇక అక్కడ మేబీ రోమన్ రేన్స్ అందుకనే క్రౌన్ జ్యువెల్లో కనిపిస్తుండే. ఎందుకంటే రోమన్ రేన్స్ ఎట్లయినా ఆస్ట్రేలియాలో ఉన్నాడు కాబట్టి ఈ రోమన్తో మాట్లాడి ఎట్లయినా అవసరం పడ్డది కదా. సో అందుకనే క్రౌన్ జ్యువెల్ కోసం అడ్వర్టైజ్ చేసినారు. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా, ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను షేర్ చేస్తుంటాను. ఇప్పుడు కొంతమంది అన్నాను హిల్టన్ చేసినావని కామెంట్ చేస్తారు, బట్ ఇది హిల్టన్ కాదు బాస్, నేను నిజం మాట్లాడినాను. ఎందుకంటే హీల్ ఇంకా చాలా డిఫరెంట్ లెవెల్ ఉంటున్నది, బట్ ఇది నేను నిజం మాట్లాడినాను. అండ్ ఈ నిజము ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్కైనా సరే, మీ ఫ్యామిలీకైనా సరే, లేదా బయట ఎవరైనా సరే ఒకసారి నిజం చెప్పి చూడండి, వాళ్ళకి ఏదో గుచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంలో ఆ పవర్ ఉంటుంది. ఇప్పుడు నేను నిజమే చెప్పినాను, రోమన్ రేన్స్ గురించి అయినా సరే, మన ఛానల్ మెంబర్షిప్ గురించి ఏదైనా బిచ్చం ఆడతలేను. ఇక్కడ చాలా చేసినాను, మన ఫ్యామిలీ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం చాలా చేసినాను. బట్ ఏంటంటే ఉన్న మాట చెప్పినాను. కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, మేమేం చెప్పలేము కదా. సో బాస్ ఈ వీడియో ఇక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీకు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.